నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన విద్యార్థులు అత్యున్నత విద్యలు అభ్యసించాలి. శ్రీకాళహస్తి ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో జరిగిన జంగమ సంక్షేమ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జంగమ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఉంటామని హామీ. చంద్రబాబుకి హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ రావడంతో శ్రీకాళహస్తిలో టీడీపీ సంబరాలు, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న టీడీపీ నేతలు. శ్రీకాళహస్తి ఆలయ అధికారులలో ఈవో సమీక్ష సమావేశం. భక్తులకు అంకిత భావంతో సేవలందించాలని సూచన. కార్తీక సోమవారం సందర్భంగా శివనామ స్మరణలతో మారుమ్రోగిన శ్రీకాళహస్తి క్షేత్రం. పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. ఆదివాసీ దినోత్సవ మహోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి తెలుగు గంగా కాలనీలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆదివాసీ దినోత్సవం జరిపారు. గిరిజన విద్యార్థులు అత్యున్నత స్థాయి విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆదివాసీ దినోత్సవ సంబరాలు వంబరాన్నంటాయి. రాష్ట్ర యానాది సంఘం అధ్యక్షులు చందమామల కోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. ఇక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకి నృత్యాల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేక మాస్టర్ని నియమిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు కావాలని, ఆ విధంగా కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల అధ్యాపకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో జేయుంట్ అనే ఒక యూనివర్సిటీని కూడా శ్రీకాళహస్తి తీసుకుని వస్తాం. పాప పిల్లలు చదువుకున్నటువంటి జేయుంట్. శ్రీకాళహస్తి నియోజకవర్గ జంగన్ సంక్షేమ సంఘం నూతన కమిటీ మొదటి సమావేశం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి జంగం కుటుంబ సభ్యులందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జంగం సంక్షేమ సంఘం నూతన కమిటీ మొదటి సమావేశం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగం సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ జంగం కుటుంబ సభ్యులందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జంగం కుటుంబ సభ్యుల్లోని పేద అక్క చెల్లెమ్మలకు సొంత ఇంటి పట్టాలను, అలాగే అందరి కోరిక మేరకు త్వరలోనే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఇక శివాలయాల్లో జంగం కులస్తులకి ప్రాధాన్య ఉద్యోగాలు కల్పిస్తామని, శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉభయదారులుగా కూడా వారికి అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఏ సమస్య ఉన్నా మీకు ఒక పని మనిషి పనిచేయటానికి తాను తన కుమార్తె సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలు మరో 6 నెలల్లో సమీపిస్తుండటంతో ఇప్పుడు వచ్చి డ్రామాలాడే రకం తాను కాదని, తాను గెలిచినప్పటి నుండి అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలందరి సమస్యలు తీరుస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా తనకు ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, రాష్ట్ర గొర్రెల పెంపకం అలాగే అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ యాదవ్, శ్రీకాళహస్తి జంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు చేజర్ల సుబ్బరాయలు, ఉపాధ్యక్షులు కారణి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి కారణి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట మంచినీళ్ల గుంట ప్రాంతంలో 8 లక్షల రూపాయల వ్యయంతో నూతన రోడ్డు నిర్మాణ పనులకి వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి బియ్యపు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని శ్రీకాళహస్తి కొండమిట్ట మంచినీళ్ల గుంట ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి రోడ్లు వేయవలసిన కార్యాచరణను అధికారులతో మాట్లాడి చేపట్టాలని తన కుమార్తె పవిత్రారెడ్డికి ఆదేశించడంతో ఆమె పరిశీలించారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు 8 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుతో కలిసి
కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు శ్రీకాళహస్తిలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని, వారి రాజకీయ స్వలాభాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అనేది నియోజకవర్గంలో అనేక చోట్ల జరిగిందని, దానిని నియోజకవర్గం ప్రజలు గమనిస్తున్నారని, దీనికి నిదర్శనం తమ నాయకుడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకులు ఒక పర్యాయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజకీయ కోణంతో కాక మంచి మనసుతో గమనిస్తే అభివృద్ధి తెలుస్తుందన్నారు. రాజకీయం చేయటం అంటే ప్రజలకు సేవ చేయటమే కానీ ప్రజలను ప్రలోభాలు పెట్టి వారిని ఇబ్బందికి గురి చేయటం కాదని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, పీవీఆర్ గ్రూప్స్ అధినేత జనార్దన్ పవర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 7వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. ఈవో కెఎస్ రామారావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఈవో కెఎస్ రామారావు, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామస్మరణల నడుమ వేదోయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ध्यानं समर्पयामि। सर्वसिद्धिप्रदायकाय नमः। महागणाधिपतये नमः। नानाविध परिमलपत्र पुष्पार्चनां वासादयामि। ज्योतिष्कुलं वासादयामि। भास्वतीं वासादयामि। रोचमानां वासादयामि। ममला भवन्तीं वासादयामि। लोकस्यमक्षमावहजीवनं चरिशोरिषां वासादयामि। बुद्धिवाग्भवाय नमः। सद्योजातमावाहयामि। वामदेवाय नमो। ज्येष्ठाय नमः। श्रेष्ठाय नमः। रुद्राय नमः। कालाय ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని కైలాస పురవాసులకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు బట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల ప్రాకార ఉత్సవం వైభవోపేతంగా చేపట్టారు. ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవములకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం ప్రకారం ఉత్సవ వైభవోపేతంగా ఊరేగించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ప్రత్యేక వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఘనంగా జరిపారు. భక్తులు కైలాసనాథుడిని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంతో శివనామస్మరణలు చేస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పరిపాలనా భవనంలో ఈవో ఆధ్వర్యంలో ఉద్యోగులతో సమావేశం జరిగింది. వాయుచెంత లింగేశ్వరుని నిధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని నూతన కెఎస్ రామారావు కోరారు.
శ్రీకాళహస్తి పరిపాలనా భవన్లో ఈవో ఆధ్వర్యంలో ఉద్యోగులతో సమావేశం జరిగింది. వాయుచంత లింగేశ్వరుని నిధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని నూతన కెఎస్ రామారావు కోరారు. అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆలయమని, ఇక్కడికి విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకు తగ్గట్టుగా వచ్చిన భక్తులకి వీలైనంత శీఘ్రంగా సంతృప్తికర దర్శనం కల్పించాలంటూ సూచనలు చేశారు. అందరి సమన్వయ సహకారాలతోనే సాధ్యమవుతోందని, అందుకు తగ్గట్టుగా విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య, ఏఈ నూకరత్నం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ధనపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. సరే, అది తెలిసి ఆధారంగా చూసుకొని మరి అది ఏదో ఫేక్ అనొచ్చు. ఎవరైనా మనం ఏమైనా చేసి దాన్ని ఏదో అసలు ముందుకు దోచానంటే. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తీశ్వరునికి తలనీలాలు సమర్పించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుపై ఉన్న కేసు కొట్టివేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరం రమేష్, పోలూరు శ్రీనివాసరెడ్డి తదితరుల నేతృత్వంలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించడాన్ని హర్షిస్తూ శ్రీకాళహస్తీశ్వరునికి తలనీలాలని సమర్పించుకున్నారు. అనంతరం వాయులింగేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోలూరు శ్రీనివాసరెడ్డి, కాసరం రమేష్ మాట్లాడుతూ చంద్రబాబుకి బెయిల్ లభించడం హర్షణీయమని, సుప్రీంకోర్టు కేసు కొట్టేయాలని ఆకాంక్షించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వారి మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి 52 రోజులు అభివృద్ధి దాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డి తొందరగా బెయిల్ రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీకాళహస్తి ఆలయంలో తలనీలాలు సమర్పించాము. 52 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన నేపథ్యంలో సహచర మిత్రుడు శ్రీకాళహస్తి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు సుధీర్ రెడ్డి గారి దిశానిర్దేశంతో ఈరోజు శ్రీ జ్ఞానప్రసన్నాంబిక సమేత వాయులింగేశ్వర స్వామి సన్నిధిలో తలనీలాలు మొక్కులు సమర్పించుకోవడం చాలా ఆనందదాయకం. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ ధర్మరాజుల స్వామి ఆలయ ఆవరణలో 10 షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మాణానికి 70 లక్షలతో భూమి పూజని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు నిర్వహించారు. ఆలయానికి సొంత ఆర్థిక వనరులు కల్పించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయం అయిన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 70 లక్షలతో 10 షాపింగ్ కాంప్లెక్స్లకి నిర్మాణానికి భూమి పూజన కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోయుక్తంగా భూమి పూజ కార్యక్రమాలే చేశారు. ఇక ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో విశాలమైన ధర్మరాజు స్వామి ఆలయ ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకుంటూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనుబంధ ఆలయాలకు సొంత ఆర్థిక వనరులు సమకూరే విధంగా చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంజనీర్, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఓం గణపతి నూతన స్థల నిర్మాణ పరిపూర్ణత యోగ్యత ఫలసిద్ధి రాజావరణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. దక్షిణ కైలాస క్షేత్రంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని మహిళలు భక్తి ప్రభక్తులతో కార్తీక దీపాన్ని వెలిగించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతుంది.
దక్షిణ కైలాస క్షేత్రం శివనామస్మరణతో పులకిస్తోంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీకాళహస్తి ఆలయం కిటకిటలాడుతోంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తూ పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తి ప్రభక్తులతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలు ఉపవాస దీక్షలతో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో దీప పూజాన్ని నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు. స్థానిక కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో విశేష పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మహిళలు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీని దేవస్థానం చైర్మన్ ఆంజూరు శ్రీనివాసులు, ఆలయ అధికారులు పర్యవేక్షణ చేస్తూ త్వరగా భక్తులకి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఓవైపు వర్షం పడుతున్నా భక్తులు లెక్క చేయకుండా వాయులింగేశ్వరుని దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం నాగిరెడ్డిపల్లిలో ఈ రోజు ఉదయం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పంట పొలాలపై 15 ఏనుగుల గుంపు స్వైర విహారం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులు కోత దశలోని వరి పంటను నేలమట్టం చేశాయని, తీవ్ర పంట నష్టం వాటిల్లిందని అంటున్నారు రైతులు. గజరాజుల బారి నుండి తమ ప్రాణాలు, పంటలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు ఇకనైనా ఏనుగుల పంట పొలాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం శోభాయమానంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా ఆలయంలో పుష్పయాగం అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్వపన తిరుమంజన నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. మధ్యాహ్నం 1:30 నుండి ఆస్థాన మండపం నుండి పుష్పాలు, పత్రాలు అధికారులు, భక్తులు ఆలయ 4 మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, కనకాంబరాలు, మొల్లలు, తామర, కలువ, మొగలి, మాను సంపంగి, సెంటు జాజులు, పగడ పువ్వులు వంటి 12 రకాల పుష్పాలు, మరవం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గాని, నిత్య కైంకర్యాల్లో గాని అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరుగుంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. दिशोवान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा प्राणव्यानपान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्त्वक् कर्ममाशं शक्यस्नावास्तेयम् अश्रद्धया देयं श्रिया देयं क्रिया देयं भिया देयं. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని సులూరుపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు మరోసారి పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతి జిల్లాకి వస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం
మాంబట్టు ఆపాచి పరిశ్రమ సమీపంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం 2023 సందర్భంగా సూళ్లూరుపేట పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా ముందస్తు ఏర్పాట్లను తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె సంజీవయ్య తదితరులు దగ్గరుండి పరిశీలించారు. హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రాంగణాన్ని తనిఖీ చేసి పలు సూచనలు అందించారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. సభావేదిక వద్ద ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు, సభా ప్రాంగణంలో సీటింగ్ ఏర్పాటు, అలాగే తాగునీటి వసతి, ప్రజలు కూర్చునే ఎంక్లోజర్లు, వాటి మేనేజ్మెంట్లని పరిశీలించారు. ఇక ఎల్ఈడి బ్యాక్ డ్రాప్, నిరంతర విద్యుత్ సరఫరా, స్టాండ్ బై జనరేటర్ ఏర్పాటు, మొబిలైజేషన్, శానిటైజేషన్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు. వచ్చిన మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖ 113, పీడీ హౌసింగ్ 3, డిఆర్డిఏ 2, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం 3, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 2తో పాటు వివిధ శాఖలకు కూడా అర్జీలు వచ్చాయి. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో మొత్తం 147 వినతులు అందాయి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 79,800 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,800 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకి ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచున్నారు. ఇక దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకి 6 గంటల సమయం పడుతుంది. బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన విద్యార్థులు అత్యున్నత విద్యలు అభ్యసించాలి. శ్రీకాళహస్తి ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో జరిగిన జంగమ సంక్షేమ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జంగమ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఉంటామని హామీ. చంద్రబాబుకి హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ రావడంతో శ్రీకాళహస్తిలో టీడీపీ సంబరాలు, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న టీడీపీ నేతలు. శ్రీకాళహస్తి ఆలయ అధికారులలో ఈవో సమీక్ష సమావేశం. భక్తులకు అంకిత భావంతో సేవలు అందించాలని సూచన. కార్తీక సోమవారం సందర్భంగా శివనామ స్మరణలతో మారుమ్రోగిన శ్రీకాళహస్తి క్షేత్రం. పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.